హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య మెటీరియల్ వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారండి. ఇదిగోండి ఇవాళ బోటి మామిడికాయ కాంబినేషన్ అండి. ఇది వరకు లాంగ్ వీడియోలో కూడా ఒకటి పోస్ట్ చేశానండి. అది గోంగూర బోటి అండి. అది కూడా చాలా టేస్టీగా ఉందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇది బోటి అరకేజీ అండి. అరకేజీ మీద పైన ఉంటుందండి. ఇది శుభ్రంగా వాళ్ళే అంతా క్లియర్ చేసేసి నీట్గా ఇచ్చారండి. ఇంకేమన్నా ఉంటే డస్ట్ ఏమన్నా ఉంటే చూసుకుని నీట్గా మనం ఇది నీట్గా ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. గ్యాస్ మీద గిన్నెలో వాటర్ వేసుకుని పసుపు వేసుకునండి ఉడకనివ్వాలి. ఈలోపు బాయిల్ అవ్వాలి. వాటర్ అవ్విన తర్వాత ఈ ముక్కలన్నీ కట్ చేసి ఇదిగోండి ఇలా కట్ చేసుకునండి. ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలండి. మ్యూజిక్ పెడుతున్నానండి. ఆనియన్స్ ఒక 3 తీసుకున్నానండి. ఒక అర కేజీ బోటీకి 3 ఆనియన్స్ తీసుకున్నాను, 3 ఉల్లిపాయలు. తర్వాత ఒక మామిడికాయ, చిన్న సైజు మామిడికాయ అండి. ఇది కొంచెం పెద్ద సైజు అయితే ఇంకా బాగుంటుందండి. పులుపు చూసుకొని వేసుకోవాలండి మనం. అలాగే ఇదిగోండి 3 పచ్చిమిరకాయలండి. శుభ్రంగా అన్నీ కూడా కడిగేసి ఉల్లిపాయ ముక్కలు అయితే మెయిన్ బాగా మనం చిన్న చిన్న పీసెస్గా బాగా కట్ చేసుకోవాలండి. ఇవి ఉల్లిపాయ అలాగే ఇదిగోండి బోటి కూడా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ప్లేట్లోకి మనం రెడీగా పెట్టుకున్నాం. ఉల్లిపాయలు మామిడికాయ ముక్కలు, బోటి చూసారా. ఇదిగోండి ఇలా ఉడికిన తర్వాత ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుని రెడీగా పెట్టుకోవాలండి. రెడీగా పెట్టుకుని బాగానే పెట్టుకునండి. గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకునండి. ఇలా 4 స్పూన్లు 5 స్పూన్లు అయినా పడుతుందండి. అంటే బోటి కదండి. అలాగే ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత పసుపు వేసుకునండి. బాగా వేగనివ్వాలి. ఆనియన్ అంతా కూడా అంతే చిన్నగా కట్ చేసుకున్నాం కదండి ఆనియన్, అందుకు గమ్మునే మగ్గిపోతుందండి. ఇదిగోండి ఇలా మగ్గిన తర్వాత బోటి ఉంది కదండి, ఈ బోటి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఉడకబెట్టుకుని, అది ఇలాగా కుక్కర్లో వేసేసుకునండి. తర్వాత 4 స్పూన్లున్నర కారం వేయాలండి. అంటే బోటి కదా, నీసు కదండి, నీసు కర్రీ కదా, అందుకు కారం ఎక్కువే పడుద్ది. 4 స్పూన్స్ కారం పడుతుందండి. అలాగే ఉప్పు కూడానండి, కళ్ళుప్పు వేసుకోవాలి సరిపడా. అలాగే మనం బాగా ఇది ఆయిల్లోనే ఇలా కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత అప్పుడు మనం హాట్ వాటర్ వేసుకోవాలండి. దీంట్లో హాట్ వాటర్ వేసుకొని బాగా కుక్ అవనివ్వాలండి. కొంచెం ఈ హాట్ వాటరే కాబట్టి అన్నీ బాయిల్ అయ్యే ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం హాట్ వాటర్ వేసాం. ఇంకా బాగా అదే చెప్తున్నాను కదండి, 6 విజిల్స్ అయినా వేయాలండి. కానీ మనం 4 విజిల్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఇలా వాటర్ వేసిన తర్వాత
కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్లు వస్తే సరిపోతుందండి. ఇదిగోండి మసాలాకి రెడీ చేస్తున్నానండి. ఇదిగోండి అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను, చెక్క చిన్న ముక్క, లామొగ్గలు 2, లాలిక్కాయలు 2, గసగసాలు 1 స్పూన్ అండి. అలాగే ఇదిగోండి ఇది కలం ఉంది కదండి, ఈ కలం కింద మనం క్లాత్ పెట్టుకుంటే సౌండ్ ఎక్కువ రాదండి. లేకపోతే రాయి కదా, గ్రైండెడ్ కదండి, కొంచెం ఏమన్నా క్రాకర్స్ వస్తాయి. ఇదిగోండి ఇలాగ ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసుకునండి బాగా దంచుకోవాలి. అలాగే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా కూడా మసాలా ముద్ద అంతా కూడా కూర టేస్ట్ అంతా కూడా ఈ దంచడంలోనే వస్తుందండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇది దంచిందంతా కూడా వేసేయకూడదండి, మనం చూసుకుని స్పూనున్నర వేసుకోవాలండి. చాలా టేస్టీగా చాలా బాగుందండి కర్రీ అంతా కూడా. చాలా టేస్టీగా కుదిరిందండి ఇది. ఇక నుంచి మీకు సాంగ్ పెట్టేస్తున్నాను, మ్యూజిక్ చూడండి. 4 విజిల్స్ వేయించుకున్నాక ఇలాగా మనకి బాయిల్ అవుతూ ఉంటుందండి, కుక్ అవుతూ ఉంటుంది. అప్పుడు మామిడికాయ ముక్కలు, మసాలా ముద్ద 1 స్పూనున్నర వేసండి బాగా కుక్ అవనివ్వాలండి ఇదంతా కూడా. అంతేనండి. మళ్ళీ ఏంటంటే మామిడికాయ ఉడకాలి కదండి, అందుకే 2 విజిల్స్ వచ్చేది వరకు పెట్టుకోవాలండి. అంతే, బాగా ఉడుకుతుందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉందండి. కొత్తిమీర చిమ్ముకొని కొంతసేపు మగ్గనిస్తే అంతేనండి, రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అండి. ఇదిగోండి ఇలాగ బౌల్లోకి తీసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఓకేనండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బోటీ కర్రీ చాలా బాగుందండి, మామిడికాయ కాంబినేషన్తో పుల్ల పుల్లగా చాలా టేస్టీగా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ.